గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. అబద్ధంపై హై వోల్టేజ్ యుద్ధం, కరెంటుపై సర్కారు కట్టుకథలు కంటెంట్తో బీఆర్ఎస్ కౌంటర్ వేసింది. విద్యుత్పై కుట్రలను చిత్తు చేస్తూ అసెంబ్లీలో జగదీష్ రెడ్డి పవర్ఫుల్ ప్రసంగం. ఆదానికి తెలంగాణ పవర్ ప్రాజెక్టుల్ని కట్టబెట్టేందుకు కుట్ర, అందుకే ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బీహెచ్ఈలపైన కాంగ్రెస్ పార్టీ నిందలు వేస్తోంది అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. దాంతోపాటు 24 గంటల విద్యుత్కు ఆద్యుడు చంద్రబాబు అంటూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. జైపాల్ రెడ్డి కృషి, సోనియా దయతోనే తెలంగాణకు విద్యుత్ వెలుగులు అంటూ ఆయన మాట్లాడారు. మీటర్లపై ఎవరిది మోసం, ఉదయ్ స్కీము ఎఫ్ఆర్బీఎంకు సీఎం లంకే రెండింటినీ ఒకటిగా చూపుతూ ఏమార్చే ప్రయత్నం, వ్యవసాయేతరానికే మీటర్లు అని పేర్కొన్న ఉదయ్ అందుకే సంతకం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే రైతు ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎఫ్ఆర్బీఎంలో చేరిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు. 2లోగా మల్లన్నసాగర్ కొండ పోచమ్మలకు నీళ్లు ఇవ్వకుంటే రహదారుల దిగ్బంధం, కూడవెల్లి హల్దీబాగు ఒక్కో టీఎంసీ విడుదల చేయకపోతే రైతులతో ముట్టడి, ఒంటరి ప్రతాప్ రెడ్డి హెచ్చరిక, అడుగంట భూగర్భ జలాలు, సగం కూడా పూర్తి కాని వరి నాట్లు, 1.5 లక్షల మాఫీ, 7 లక్షల మందికే రెండో దశ రుణమాఫీలోనూ భారీగా కోతలు, అర్హుల సంఖ్య తగ్గడంపై అనుమానాలు. సీఎంపై సభా హక్కుల నోటీసులు ఇస్తాం, రేవంత్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు, పదవుల్ని విసిరికొట్టిన చరిత్ర మాది, పదవుల కోసం పెదవులు మూసుకున్నది వారు, రేవంత్ ఉద్యమంలో ఎక్కడ పాల్గొన్నారు, బీఆర్ఎస్ పని ఎప్పటికీ అయిపోదు, ఎల్ఆర్ఎస్పై ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాజీ మంత్రి హరీష్ రావు. సివి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలకు